వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. అందరికీ ముందుగా హ్యాపీ సండే గాయ్స్. అండ్ ఇంక ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి బగారా రైస్ అండ్ కట్టా అయితే చేసింది అనమాట మమ్మీ. అండ్ చికెన్ కూర అయితే చేయలేదు గాయ్స్. అండ్ డాడీ ఇప్పుడైతే చిన్నారు చూడండి, కవర్ ఆడ ఏలాడుతుంది. అండ్ వండిద్ది అది కూడా చూపిస్తాను. అండ్ మమ్మీ అయితే ఇంకా ఇంట్లో పని అయితే కాలేదబ్బా, సండే రోజు కొంచెం లేటే అయితే ఇంట్లో పని. మమ్మీ అయితే అంటలు తవ్వుతుంది అనమాట. అండ్ చెల్లికి అయితే నేను క్యారేజ్ చేయడానికి వెళ్తున్నాను. అండ్ వెళ్ళేటప్పుడు కూడా మా స్కూల్ చూపిస్తాను చూడండి. అండ్ అది గాయ్స్, ఇప్పుడు టైం వచ్చేసి చెప్పలేము, ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 12:36 అయింది. అసలు ఈరోజు మమ్మీ బిర్యానీ చేద్దాం అనుకోండి, కానీ డాడీ చికెన్ లేట్గా తాగడం వల్ల ఇంక ఈరోజు అయితే బగారా రైస్ అయితే చేసిందనమాట. ఇంక ఈడైతే చూడండి గాయస్, కట్టా అండ్ దాల్చా అని కూడా అంటారనమాట. ముందు రోజే బాస్మతి రైస్ తెప్పించింది మమ్మీ బిర్యానీ చేద్దామని, కానీ ఇంకా బాస్మతి రైస్తోనే ఇంకా బగారా రైస్ అయితే చేసిందనమాట. చెల్లి చూడంగానే ఏం మర్చింది, బిర్యానీ కోసం అని తెచ్చిన బాస్మతి రైస్ బగారా రైస్ ఎందుకు వండామా మమ్మీ అని చెప్పేసి. అండ్ చూడండి ఇంకా ఏమైందిలేండి, కానీ టేస్ట్ బాగుంది. చెల్లికి క్యారేజ్ ఇవ్వడానికి వెళ్తాను అని చెప్పేసి అయితే చెప్పినా కదా. అండ్ ఇప్పుడైతే వెళ్తున్నా అనమాట. నేను ఎప్పుడు స్కూల్ దగ్గరికి వచ్చినా లేకపోతే తనని ఎప్పుడు స్కూల్ దగ్గర దింపినా తను ఒకటే మాట అంటది, అక్క నీ 10th అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు స్కూల్కి వస్తున్నావు అక్క. అదే నా 10th అయిపోయిన తర్వాత మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళలేనమాట. అండ్ నువ్వైతే నా కోసం వస్తున్నావు, మరి నేను ఎవరి కోసం పోవాలి చెప్పు, ఇంకా నేను డైరెక్ట్గా కాలేజ్ అని చెప్పేసి అని చెప్తాను అనమాట తను నాతో ఎప్పుడు. మా ఇంటికి స్కూల్కి దగ్గరేనమాట, అందుకని చెప్పేసి నేను నడుచుకుంటూ అయితే వెళ్తున్నా అనమాట. అదిగాక సైకిల్ కూడా బాలే అబ్బా. అండ్ ఇక్కడైతే చూడండి అమెరికన్ హాస్పిటల్ అనమాట. ఇదే గాయస్ నేను పుట్టిన హాస్పిటల్. అండ్ చెల్లి నేను ఈ హాస్పిటల్లోనే పుట్టినమ్మ అనమాట. ఇది వచ్చి మా ఇంటి వెనకాల కొంచెం ముందుకి పోతే ఉంటదన్నమాట ఈ హాస్పిటల్. అండ్ అదే చెప్తున్నా నేను ఇక్కడ వీడియోలో. నేను పుట్టిన హాస్పిటల్ అనమాట. చెల్లేమో 12:35 లోపు క్యారేజ్ తెచ్చేయమంది, నేనేమో వీడియో హడావుల్లో పడి టైమే మర్చిపోయినా అనమాట. ఇంక ఈడైతే గబా గబా వెళ్తున్నాను, తిడతాదేమో లేట్ అయిపోతే అని చెప్పేసి. ఇది వచ్చేసి మా స్కూల్ కి దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వామి గుడి అనమాట గాయస్. అండ్ మొన్నటి వరకు అంటే అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు కదా, హడావుడి ఉండే. అండ్ ఇప్పుడు వచ్చేసి చూడండి ఏం హడావుడి లేదు గుడి దగ్గర. అండ్ నేనైతే స్కూల్ దగ్గరికి రీచ్ అయిపోయినా గైస్ మాక్సిమం. ఇక్కడ వచ్చేసి స్కూల్ దగ్గర బయట కొత్త క్యాంటీన్ అయితే పెట్టినారనమాట. ఇంక ఇక్కడ చూడండి చెల్లి అయితే నా కోసం వెయిటింగ్ ఆల్రెడీ ఆడ బయట నుంచొని చూస్తుంది, రాగానే తిడుతుంది ఏం ఇంత లేట్ చేసినావు అని చెప్పేసి. చూడండి అది కూడా తను ఒక్కటి వెయిట్ చేయలేదు, తన కోసం వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 4-5 అయితే వెయిట్ చేసినారనమాట. పాపం వాళ్ళు కూడా అన్నాలు తినకుండా అంత దూరం కష్టపడి నడుచుకుంటూ వచ్చి చెల్లి కోసం క్యారేజ్ తెచ్చానా, ఏం వండావు అని అడిగింది. బగారా రైస్ అనగానే బగారా రైసా బిర్యానీ కాదా అన్నది ఒకటేసారి. అన్నం తినే టైంలో కురుకురేకి ఎవరి చాలా एक बार तेरे स्कूल देखिए पकड़ हम पकड़ ले एक फोटो उतरेंगे फौजी फौजी एक फोटो उतरेंगे. सही कौन नहीं क्या शॉट निकालना लॉन्ग निकालना फौजी ने फौजी आती मंदिर कौन है నేను చదువుకున్న స్కూల్లోకి నన్నే రానియట్లేదు అనమాట. చూడండి ఎట్లా కొడుతుందో, రామాక్ బో అని చెప్పేసి. అంతేనబ్బా, మమ్మీ కానీ స్కూల్కి వస్తే కూడా ఇంతే అనమాట, లోపలికి రానిదు, వెళ్ళు మమ్మీ అని చెప్పేసి పంపించేసిద్ది అనమాట. అండ్ సర్లే పోతున్నా అని చెప్పేసి తను లోపలికి వెళ్ళిన తర్వాత నేనెందుకు కోరుకున్నా డైరెక్ట్గా లోపలికి అయితే వెళ్ళిపోయినా అనమాట. తనైతే క్లాస్ రూమ్లో ఉంది. ఇదేనమాట మా స్కూల్ గాయస్. చూడండి ఎట్లుందో. అండ్ చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది అనమాట, మస్తు ఆడుకునే వాళ్ళం. నేను నర్సరీ నుంచి 10th దాకా ఈడే చదివిన గాయస్. మా స్కూల్ పేరు వచ్చేసి లిటిల్ ఏంజెల్స్ హై స్కూల్. అండ్ ఎంతన్నా కానీ స్కూల్ మెమోరీసే లేండి అబ్బా, ఏం చెప్తాము. అండ్ మీలో అందరికీ తెలిసిందే కదా. అండ్ కాలేజ్కి వచ్చిన తర్వాత అర్థమవుతుంది స్కూల్ వాల్యూ అయిందో. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. ఇంతకుముందు మమ్మీ స్కూల్కి పోపు అన్న పోయేదాన్ని కాదు, కానీ ఇప్పుడు స్కూల్కి పోవాలనిపిస్తుంది. ఏం చేద్దాం చెప్పండి, అట్లుంటుంది మరి మన వారం. నేను ఎక్కడుంటే ఆడ మొత్తం హడావుడి చేస్తా, తింగర్ సెస్ట్లు అన్నీ చేస్తాను అనమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకోవచ్చు. అండ్ ఇడైతే నాకు చెట్టు భలే నచ్చింది అబ్బా, ఇంకా దీని బట్లో నేలాడుతున్నా. ఈరోజు సండే అయినా కానీ చెల్లి వాళ్ళకి స్కూల్ ఉంది, సండే క్లాస్ అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా మరి. అండ్ March 16th నుంచో ఏమో అనుకుంటా, మేబీ నాకు తెలిసి ఎగ్జామ్స్ వాళ్ళకి. అండ్ మా స్కూల్కి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ నాగార్జున స్కూల్ ఉంటుంది అనమాట గాయస్. వచ్చేటప్పుడు రోడ్డు మీద నుంచి వచ్చాను, కానీ వెళ్ళేటప్పుడు కాలువకట్ట దగ్గర నుంచి వెళ్తున్నా అనమాట. అండ్ చూడండి రోడ్డు మీద నుంచి వస్తుంటే మామూలుగా లేదబ్బా ఎండ, అదే ఇటువైపు అయితే కొంచెం చెట్ల నీడ ఇట్లా ఉంటది అనమాట, అందుకని ఇటు నుంచి పోతున్నా. ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి మమ్మీ అయితే పొయ్యి మీద వాటర్ పెట్టింది. ఏంది మమ్మీ పొయ్యి మీద వాటర్ మరుగుతున్నాయి, ఎవరి కోసం అంటే అనుగాడి కోసం అంట. అండ్ వాడికి 1 week ఒకసారి తలస్నానం అయితే చేపిస్తాం అనమాట. ఇంకీడైతే తలస్నానం చేస్తుండు తమ్ముడు గాడు. అండ్ వాడికైతే మేము ఇంట్లో షాంపూ వాడమబ్బా, బట్ ఏంటంటే షాంపూ అయిపోయింది వాడిది, కొనాలి. అదిగాక ఈరోజు సండే కదా కొందామంటే, అందుకని
చెప్పేసి ఇంకా నార్మల్ షాంపూతోనే ఇంకా మేము స్నానం అయితే చేపిస్తున్నాం వాడికి. చూడండి, అండ్ వాడికి అస్సలు ఇష్టం ఉండదు అనమాట స్నానం చేయాలంటే. అది కాక వాడికి ఫస్ట్ వణుకు వచ్చేసిద్ది అనమాట వాటర్ మీద పడితే. అక్కడికి మమ్మీ వేడి వాటర్తోనే చేసిద్ది, కానీ వాడికి మొత్తం అసలు చలి పుట్టేసిద్ది. అటు పక్కన అనుగాడు స్నానం చేస్తుంటే ఇటు పక్కన లియోగాడు కూర్చొని అటు ఇటు దిక్కులు చూస్తుండ అనమాట. అండ్ వాడు స్నానం చేస్తాడు కదా, చూస్తే గొడవేసుకుంటాడు కదా, వీడి మీద వెళ్ళొచ్చు కదా, కానీ ఇక్కడే కూర్చొని చూస్తుండ అనమాట. మమ్మీ అనుకి షాంపూతో ఒళ్ళు మొత్తం రుద్దిన తర్వాత ఇడైతే వాటర్ వేస్తుంది అనమాట. మళ్ళీ కళ్ళలోకి షాంపూ వెళ్ళిద్దని చెప్పేసి ఇలా అయితే చెయ్యి అడ్డం పెట్టి వాటర్ అయితే వేస్తుంది. చిన్నప్పుడు మమ్మీలు ఇలానే తలస్నానం చేపిస్తారు కదా చిన్నపిల్లలకి. కామెంట్ చేయండి. అసలు వీడి తోక వీడి హైట్ ని కూడా దాటుకొని వెళ్ళిపోయింది అనమాట. ఎంత బారుందో ఆ తోక చూడండి. ఇందాక కవర్ చూపించినా కదా, అది నాటుకోడి కూర అంట. నాకు తెలియదు, వండిందాకి తెలిసింది నాటుకోడి అని చెప్పేసి. అండ్ మమ్మీ అయితే తినదు నాటుకోడి అంతగా. అండ్ మమ్మీ కోసం అయితే డాడీ మళ్ళీ చికెన్ అయితే తెచ్చిండు అనమాట. అండ్ చికెన్ ఫ్రై చేస్తుంది మళ్ళీ ఇప్పుడు మమ్మీ. అండ్ డాడీ అయితే అనుకైతే ఒక చికెన్ ముక్క అయితే వేసిండు అనమాట. ఇంక ఇదే ఇడ షార్ట్ వీడియోలో పెట్టినా, మీరు చూడండి గాయస్. అది इतना नहीं डालते अब जी, बस ले जा. డాడీ ఒక్క ముక్కేసిండో లేదో ఇంకా అనుగాడు డాడీతోనే పోతుండ అనమాట. ఇంక ఈడైతే లియో గాడు అను పాము ముంగీసులాట అన్నట్టు ఉంటుంది అనమాట వీళ్ళిద్దరు ఎవరం. ఇంకా చూడండి లియో అయితే గర్రం అంటుందన్నమాట అనుని చూసి. నాటుకోడి అని చెప్పినా కదా, ఇంకా రెడీ అయిపోయింది అనమాట కర్రీ. మేమైతే అన్నాలు తినేసినాం అనమాట. తిన్న తర్వాత వీడియోలో అయితే చూపిస్తున్నాను గైస్. చికెన్ ఫ్రై అయితే ఇప్పుడే వండుతుంది, ఆన్ ది వే అది. అండ్ వీడియోలో చూపిస్తాను లేదో నాకు అంత ఐడియా లేదు. సర్లే కానీ ఆ విషయం పక్కన పెడితే, మీలో ఎంతమందికి నాటుకోడి కూర అంటే ఇష్టం కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. బాగున్నారా ఫ్రెండ్స్? తిన్నారా? మా ఇంట్లో అయితే బగారా రైస్, చికెన్ కర్రీ, సాంబార్ చేశాను. చూశారు కదా, నాటుకోడి అయితే వండాను. సో ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి మాక్సిమం 5 గట్ల అవుతుంది అనమాట. అండ్ మేము ఇప్పుడు బయట కూర్చున్నాం గాయస్. అండ్ ఎక్కడ పని అక్కడే ఉంది, కానీ బయట బ్లాగ్ కోసం కూర్చొని ఈరోజు మా ఫ్రెండ్ వచ్చింది అనమాట. అండ్ తనతో ఆడుకున్నాను, అండ్ అదే సరిపోయింది నాకు. అండ్ అందుకని వ్లాగ్ కూడా సరిగ్గా తీయలే అనమాట. బట్ ఏముందిలేండి, మనము ఏదో ఒకటి వ్లాగ్లో వీడియో తీసి కవర్ చేసేస్తాం కదా. అండ్ మీరేం వండుకున్నారు, తిన్నారా? అండ్ షటిల్స్ కూడా ఆడినాం అనమాట ఇప్పుడు దాకా. అండ్ నా షటిల్ బ్యాట్ ఇది. ఈ కాక్ అయితే ఎన్నిసార్లు కాలువలో పడిందో, అబ్బా ఆడుతున్న దగ్గర నుంచి ఎన్నిసార్లు కాలువలో పడిందో. ఈ కాక్ ఎంత ఏడిపించిందో ఆడే కొంచెంసేపు కూడా. అండ్ ఇది వచ్చేసి నా షటిల్ బ్యాట్ గాయ్స్, చూడండి. ఇప్పుడు దాకా షటిల్ ఆడుకున్నాం. ఏం తక్కువ కొరికుంది, ఎవడు కొరికినాడు అని అనుకుంటున్నారా? ఇది మా అనుగాడు కొరికిండు అబ్బా, మా అనుగాడు కొరికిండు. అండ్ ఇది గాయస్ నా బ్యాచ్. అండ్ ఇప్పుడు దాకా షటిల్ ఆడుకున్నాను. అండ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆడుతా చూడండి మీరు వీడియోలో. మమ్మీ నువ్వు నేను ఆడమా? ఇప్పుడు నా గిన్నెలు ఇన్ని అక్కడ కడగాలి, గిన్నెలు కడగాలి, ఇల్లు ఊడవాలి, బట్టలు మడత వేసుకోవాలి. మా ఫ్రెండ్, తన ఫ్రెండ్ వచ్చిందంటే నా ఫ్రెండ్ కూడా వచ్చింది ఈరోజే. ఈమె ఫ్రెండ్తో మాట్లాడితే నేను నా ఫ్రెండ్తో మాట్లాడుకుని, షన్ను మీకు తెలిసి ఉంటుంది కదా, లైవ్లో వచ్చింది. తను వచ్చి ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇక మా పాప ఫ్రెండ్ అయితే వెళ్ళలేదు, కాసేపు ఉంటుంది తను. ఇల్లు ఊడవాలి, గిన్నెలు కడగాలి, బట్టలు మడత వేయాలి, మళ్ళీ లైవ్కి రావాలి. చాలా పని ఉంది గాయస్. అండ్ ఇప్పుడు నేను షటిల్ ఆడతా, మీరు చూడండి గాయస్. అండ్ సో అది డ్రెస్ ఇలా కర్లే. సబ్స్క్రైబర్స్ ముందు పరువు పోయిద్దని అయితే అమ్మా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సరే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.